సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్షా తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, అండ్ మీకు ఇవాళ వీడియోలో సో వ్యూస్ రావట్లేదనా, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, అండ్ ఛానల్కి రీచ్ రావట్లేదు, ఇంప్రెషన్స్ పెరగట్లేదు, అసలు ఏ వీడియో వేసినా వ్యూస్ రావట్లేదు అనేవారు మెయిన్ టిప్స్ చెప్పే కంటే ముందు సో నేను ఈరోజు మీకు ఛానల్ సెట్టింగ్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. సో ఛానల్ కీవర్డ్స్ అనేది మనం చేంజ్ చేసేది ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ మీరు కొన్ని వీడియోస్ చూసి చేంజ్ చేసేది చేసుకున్నారు. సో అయినా కూడా మీ ఛానల్ గ్రో కావట్లేదు. కాబట్టి ఈరోజు మీ ఏదైతే మీరు సెట్టింగ్స్ చేశారో సో ఆ సెట్టింగ్స్ మొత్తం నేను క్లియర్ చేసి సో మీకు కొత్తగా ఫ్రెష్గా మళ్ళీ మీ ఛానల్ని రీఫ్రెష్ చేయించి సో ఒక 1 వీక్ లేదంటే ఒక 15 డేస్ తర్వాత మాత్రమే మీ ఛానల్ గ్రో అవుతుంది. గ్రో కావాలంటే ఒక బై లక్ అనమాట, మీ ఛానల్కి రీచ్ వస్తుంది. లేదు మీ ఛానల్ ఏదన్నా ప్రాసెసింగ్లో ఉంది, సో మీరు ఏదైనా మిక్స్డ్ కంటెంట్ చేస్తున్నారంటే సో మన స్లో ప్రాసెస్లో మనకి ఛానల్ రీచ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తాయి. సో ముందుగా మనం చేయాల్సిన మెయిన్ వర్క్ ఏంటంటే సో మనం ఛానల్ సెట్టింగ్స్ అంటే మెయిన్ సెట్టింగ్ ఏం చేయాలి. సో సెట్టింగ్ చేయాలంటే ఏం లేదు, ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. సెర్చ్ బార్లో మనం సెర్చ్ చేయాలి youtube.desktop.com అని చెప్పేసి మీరు సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత హోమ్ స్టూడియోలోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము యూట్యూబ్ హోమ్ స్టూడియోలోకి వెళ్ళిపోతాము. సో వెళ్ళిన తర్వాత సింపుల్ ఏం లేదు ప్రాసెస్. సో ఇక్కడ పైన మనకు రైట్ సైడ్లో లోగో ఉంటుంది. మీ లోగోని క్లిక్ చేశారంటే కింద మనకి స్విచ్ టు అకౌంట్, ఛానల్ పేజెస్, వ్యూ అవర్ ఛానల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత సో డైరెక్ట్గా మీ ఛానల్లోకి వెళ్ళిపోతారు. ఛానల్ కస్టమైజేషన్ అని ఉంటుంది ఇక్కడ ఒక ఆప్షన్. సో ఈ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మన ఛానల్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మన ఛానల్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కంటెంట్ మొత్తం కస్టమైజేషన్, మీ ఛానల్ కస్టమైజేషన్ అండ్ మీకు వ్యూస్ ఎక్కడ నుండి వస్తున్నాయి, ఏంటి, ఎలా అనేవి మొత్తం అనేది ఉంటాయి. గ్యాదరింగ్ అయితే ఉంటుంది. సో మనం గ్యాదరింగ్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. సో ముందైతే ఇప్పుడు మనం ఛానల్ సెట్టింగ్స్ చేయాలి కాబట్టి సో కింద మనము సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, కింద చూసారు కదా లాస్ట్లో. సో సెట్టింగ్స్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఛానల్ అని ఉంటుంది. సో ఛానల్ సెట్టింగ్స్లో సింపుల్ ఏం లేదు, ఓన్లీ మీ ఛానల్ నేమ్. ఛానల్ సెట్టింగ్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత మనం కొన్ని కీవర్డ్స్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కీవర్డ్స్లో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ ఛానల్ నేమ్ ఏదైతే ఉందో అది బిగ్ లెటర్స్ ఒకసారి, అండ్ ఒకసారి క్యాప్ లెటర్స్లో, ఒకసారి స్మాల్ లెటర్స్లో, ఇలా మీ ఛానల్ నేమ్ని మిక్స్ చేస్తూ, అంటే మీ ఛానల్ నేమ్ని ఒక 4 టైమ్స్ రాసి ఆ తర్వాత మళ్ళీ సింపుల్గా షార్ట్ వర్డ్స్ అంటే కీవర్డ్స్ సెర్చ్ చేసి మీ ఛానల్ టాప్లో వచ్చేలాగా చేసుకోవాలి. సో అలా చేయడం వల్ల ఛానల్ అనేది మనకు సెట్టింగ్ అనేది క్లియర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లోడ్ డిఫాల్ట్ సెట్టింగ్ ఉంటుంది. సో దీంట్లో ఏదంటే ట్యాగ్స్, కీవర్డ్స్ ఏమంటారు కాబట్టి మనం ఏమి ఇక్కడ. సో ఇక్కడ మనం అప్లోడ్ డిఫాల్ట్ సెట్టింగ్ మొత్తం క్లియర్ చేసేసేయండి. సో మీ దాంట్లో ఏదైనా సెట్టింగ్స్ ఉంటే కూడా ఏం పెట్టాకండి, ఎందుకంటే ఏదైనా సెట్టింగ్ పెట్టారంటే సో మీరు వీడియోకి ఏదైనా టైటిల్ వేసినప్పుడు సో దీంట్లో అప్లోడ్ డిఫాల్ట్ సెట్టింగ్ అంటే ఆటోమేటిక్గా మీరు వీడియో అప్లోడ్ చేయకముందే సో అప్లోడ్ డిఫాల్ట్ సెట్టింగ్స్లో మనం ఎప్పుడైతే ట్యాగ్స్ వేస్తామో అవి ఆటోమేటిక్గా మనం వీడియో అప్లోడ్ చేసినప్పుడు జనరేట్ అయిపోతాయి అన్నమాట, వీడియోతో సహా. ఇప్పుడు మనం అప్లోడ్ చేసే వీడియోకి సేమ్ టైటిల్ మనం ఏదైనా ట్యాగ్స్ పెట్టాలి అని అనుకుంటే సో ఇక్కడ పెట్టిన తర్వాత మనకు అప్లోడ్ డిఫాల్ట్ సెట్టింగ్లోకి వెళ్తాయి. లేదు ఆల్రెడీ మీరు అప్లోడ్ డిఫాల్ట్ సెట్టింగ్స్లో మీ ఛానల్ కీవర్డ్స్ పెట్టారంటే సో అవి ఈ వీడియోకి ర్యాంక్ చేయవు. కాబట్టి సో మనం ఏదైతే వీడియో ర్యాంక్ చేస్తామో సో ఆ వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ పెడతాం. కాబట్టి అప్లోడ్ డిఫాల్ట్ సెట్టింగ్స్లో ఎలాంటి సెట్టింగ్స్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇప్పటి వరకు ఇది క్లియర్, అప్లోడ్ డిఫాల్ట్ సెట్టింగ్ అనేది క్లియర్ చేసేసి సో ఇక్కడ ఏ కీవర్డ్స్ అయితే పెట్టాకండి, ఓన్లీ ఛానల్ సెట్టింగ్స్లో ఓన్లీ ఛానల్ నేమ్ మాత్రమే పెట్టండి. లేదంటే మీది ఏదైనా కేటగిరీ ఉంటుంది. సో మీరు వ్లాగింగ్ అని, గేమింగ్ అని, కుకింగ్ అని, డ్యాన్సింగ్ అని, మ్యూజిక్ కానీ సో ఇలా ఏదన్నా కానీ మీరు ముగ్గులు వేసేది ఉంటే ఏదన్నా కానీ ఆ కీవర్డ్స్ మాత్రం పెట్టండి. సో ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పటివరకు ఇది సేవ్ చేయండి. సో నేను నెక్స్ట్ వీడియోలో మరింత ఇన్ఫర్మేషన్తో నేను మీ ముందు ఉంటాను. సో ఈరోజు వీడియోలో ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్తో నేను మీ ముందుంటాను. టెక్షా తెలుగు బయటి. బాయ్ బాయ్.